నమస్తే, వెల్కమ్ టు ఎల్ఆర్టీ న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ సమక్షంలో కాంగ్రెస్లో చేరికలు. వేసవి సెలవుల ముగింపుతో భీమేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి, సంరక్షించాలి. జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్. బాధితుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా గ్రీవెన్స్ డే కార్యక్రమం. ఎస్పీ మహేష్ బి గీతే. బాజ్రా IIITలో సీట్ సాధించిన కృష్ణవేణి స్కూల్ విద్యార్థిని గజ్జెల మృదుల. తమ సమస్యలు పరిష్కరించాలని వేములవాడలో VOAల సమ్మె. వేసవి సెలవులు ముగింపు దశకు చేరుకోవడంతో రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో సోమవారం భక్తుల రద్దీ నెలకొంది. విద్యార్థులు పాఠశాల హాస్టళ్లకు తిరిగి వెళ్లే ముందు కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకోవడానికి పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. ఉదయం నుండే భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి కోడ మొక్కులు చెల్లించుకున్నారు. రుద్రాభిషేకం, అన్నపూజ, నిత్యచండీ హోమం, నిత్య కళ్యాణం, శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం, లింగార్చన, ఆకుల పూజ తదితర విశేష పూజల్లో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. భక్తుల రద్దీ అధికంగా ఉండడంతో ఆలయ ఈవో ఎల్ రమాదేవి ప్రత్యేక ఏర్పాట్లు పరిశీలించారు. ఉచిత దర్శనం, శీఘ్ర దర్శనం, అతి శీఘ్ర దర్శనం, కోడి మొక్కుల క్యూలైన్ల వద్ద ఏర్పాట్లను స్వయంగా తనిఖీ చేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తాగునీరు, క్యూలైన్లు మరియు ఇతర సౌకర్యాలపై అధికారులకు సూచన చేశారు. ఈ సందర్భంగా ఈవో రమాదేవి మాట్లాడారు. కోడలకు దారాలతో అల్లిన దండలు వేయవద్దని, కొబ్బరికాయల్ని ఆలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక స్థలంలోనే కొట్టాలని భక్తులకు విజ్ఞప్తి చేశారు. దర్శనం ఎలా జరిగిందమ్మా? ఏమేమి మొక్కులు చెల్లించుకున్నారు? ఏం చేస్తున్నారు? ఎలా జరిగిందమ్మా? బాగా జరిగిందమ్మా. మీ పేరు మేడం? ఓకే. తమ సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట VOAలు చేపట్టిన నిరవధిక సమ్మె సోమవారం 14వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా సమ్మెలో పాల్గొన్న VOAలు తమ పలు కీలక డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. VOAలకు నెలకు కనీస వేతనం 20,000 రూపాయలు చెల్లించాలని, తమను SERP ఉద్యోగులుగా గుర్తించాలని, HR పాలసీ అమలు చేయాలని వారు కోరారు. అర్హులైన VOAలకు కమ్యూనిటీ కోఆర్డినేటర్లుగా పదోన్నతి కల్పించాలని డిమాండ్ చేశారు. గత 14 రోజులుగా నిరవధిక సమ్మె కొనసాగుతున్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం తమ సమస్యల్ని పట్టించుకోవడం లేదని VOAలు ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని వారు విజ్ఞప్తి చేశారు. మేము VOAలుగా సమ్మె 14 రోజుల నుంచి చేస్తున్నాము. కనీసం పట్టించుకున్న వారు ఎవరు కూడా లేదు. ఎండనక ఈ ఎండలో వచ్చి కూర్చుంటున్నాము. కొన్ని అక్కలు అయితే వాళ్ళు కళ్ళు తిరిగి పడిపోతున్నారు. అయినా కూడా గవర్నమెంట్ వాళ్ళకు పట్టించుకోవడం లేదు. దయచేసి మా బాధను మీరు అర్థం చేసుకొని మాకు జీతం పెంచాలని, మా కోరికలు తీర్చాలని మీ అందరిని వేడుకుంటున్నా. లక్ష్మి, మాది హనుమాజిపేట, వేములవాడ మండలం, రాజన్న సిరిసిల్ల జిల్లా. మేము 20 సంవత్సరాలుగా VOAలుగా పనిచేస్తున్నాము. మాకు 250 నుండి చేస్తున్నాము. కానీ ఇప్పటి వరకు ఒకసారి 3,000 ఇచ్చిర్రు, ఒకసారి 900, మళ్ళీ 1100. ఇప్పటి వరకు 5,000 వేతనం మాత్రమే వస్తుంది. మాపై దయతలిచి మంత్రి సీతక్క గారు, రేవంత్ రెడ్డి గారు 14 రోజుల నుండి మేము టెంట్ కింద నిరాహార దీక్ష చేస్తున్నాము. నిరవధిక సమ్మె చేస్తున్నాం. అయినా మాపై దయ కనికరం లేకుండా ఉన్నారు. మాపై దయతలిచి మా వేతనాలు పెంచాలని కోరుకుంటున్నాం సార్. కోనరావుపేట మండలం మట్టిమల్ల గొల్లపల్లి గ్రామానికి చెందిన ఉప సర్పంచ్ బండ గణేష్తో పాటు సుమారు 30 మంది నాయకులు, కార్యకర్తలు సోమవారం ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వేములవాడలో నిర్వహించిన కార్యక్రమంలో ఆది శ్రీనివాస్ వారికి పార్టీ కండువా కప్పి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రజా సంక్షేమం, నియోజకవర్గ అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. పార్టీలో చేరిన ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు, ప్రాధాన్యత కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కోనరావుపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మానుక సత్యం, వేములవాడ మార్కెట్ కమిటీ చైర్మన్ కచ్చకాయల ఎల్లయ్య, సింగిల్ విండో చైర్మన్ బండ నరసయ్య యాదవ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు ఫిరోజ్ షేక్ పాషా, నాలుక సత్యం, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కచ్చకాయల బాలరాజు, మల్యాల మనోజ్, నీరటి సురేష్తో పాటు పలువురు ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నాయకత్వంలో నేను గొల్లపల్లి గ్రామం ఉప సర్పంచ్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది.
మా విలేజ్ తరఫున ఒక 50 మంది కార్యకర్తల ఆధ్వర్యంలో నేను పార్టీలో జాయిన్ కావడం జరిగింది. ముందు మా గ్రామాన్ని అన్నగారి నాయకత్వంలో అభివృద్ధి పదంలో నడిపిస్తామని అనుకుంటున్నాం. పేట మండలం గొల్లపల్లికి సంబంధించినటువంటి గ్రామ ఉప సర్పంచ్ బండ గణేష్ గారు, అదేవిధంగా నవీన్ గారు, నాగేష్ గారు, చాలామంది గ్రామ పెద్దల సమక్షంలో గ్రామానికి సంబంధించినటువంటి పెద్దలు, ఇక్కడ శ్రీకాంత్ గారు కూడా ఇటీవలలో కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి మిత్రులు కూడా ఉండడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి, అదేవిధంగా ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి ప్రజలకు అందుతున్నటువంటి అభివృద్ధి ఫలాలను దగ్గరుండి స్వయంగా చూసినటువంటి ఎవరికైనా ఉంది దేశంలో కాంగ్రెస్ పార్టీకే ఉంది. గతంలో ఇందిరమ్మ రాజ్యంలో తొలి సంతకం వైఎస్ఆర్ పెట్టినటువంటిది. దాన్ని వీళ్ళేదో బడాయి చెప్పుకుంటారు, మేము 24 గంటలు కరెంట్ ఇచ్చినప్పుడు. ఇక్కడ ఇచ్చిన 24 గంటలు ఉంటుంది. సబ్ స్టేషన్లోకి వెళ్ళి చూస్తే 11:30 గంటలు 12 గంటలు కూడా దాటలేదు. మీ లాక్ బుక్లో చూస్తే ఆ రోజు యాసంగి ఈరోజు కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు చేస్తున్న సందర్భంలో ఈ యాసంగి పంటప్పుడు ఏ ఒక్క రైతన్నా ఒక సబ్ స్టేషన్ దగ్గర ధర వేసినట్టు వార్త చూసినామంటున్నా. ఎక్కడ కరెంటు ఇబ్బంది కాకుండా ఈరోజు యాసంగికి సంబంధించినటువంటి దానిలో కరెంట్ ఇచ్చిన సందర్భం. ఈరోజు మరొకటి కూడా అంటే సూటిగా సమానం చెప్పలేక వీళ్ళు డొంక తిరుగుడు జవాబులు, డొంక తిరుగుడు దుష్ప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేయడం తప్ప మా ముఖ్యమంత్రి గారు పదే చెప్తా ఉన్నారు. వేములవాడలోని కృష్ణవేణి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ విద్యార్థిని గజ్జల మృదుల ప్రతిష్టాత్మక భాస్ర ట్రిపుల్ ఐటీలో సీట్ సాధించే పాఠశాలకు గర్వకారణంగా నిలిచింది. 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఎస్ఎస్సి పరీక్షల్లో 586 మార్కులు సాధించిన మృదుల తన ప్రతిభతో ఈ ఘనత అందుకుంది. ఈ సందర్భంగా బీజేపీ నాయకుడు ప్రతాప రామకృష్ణ, పాఠశాల డైరెక్టర్ సన్నిధి వెంకటకృష్ణ విద్యార్థిని శాల్వాతో సత్కరించి అభినందించారు. మృదుల సాధించిన విజయం పాఠశాలకు గర్వకారణమని, ఆమె కృషి, పట్టుదల మరియు లక్ష్య సాధనకు ఇది నిదర్శనమని పేర్కొన్నారు. విద్యార్థుల్లోని ప్రతిభను గుర్తించి వారిని ఉన్నత విద్యా అవకాశాల వైపు నడిపించడంలో కృష్ణవేణి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ఎల్లప్పుడూ ముందు ఉంటుందని వారు తెలిపారు. విద్యార్థి విజయానికి తల్లిదండ్రుల సహకారం, ప్రోత్సాహం కూడా ప్రధాన కారణమని కొనియాడారు. My teachers and family, I am very excited to begin my new journey at Tribulity Basara and I hope to make everyone proud. Thank you Pradhana Ramakrishna sir and Director sir for this wonderful recognition. Thank you everyone. IIT selected Mrudula, Gajjala Mrudula, the global Asian ప్రపంచం ఇచ్చిన గ్రామంగా మారుతాం. పోటీ ప్రపంచం ప్రతి దానికి ఒక పోటీ పెరుగుతాం. అది పిల్లలు తల్లిదండ్రులకి ఇచ్చే ఇప్పుడు సమాజానికి పెద్ద ఆస్తే చదువు, ఎడ్యుకేషన్. మరి దాంట్లో భాగంగా ఇష్టమైన టాటా స్కూల్ గత సంవత్సరం కూడా ఈ సంవత్సరం కూడా IIT సెలెక్ట్ అవ్వడం ఏదైతుందో ప్రత్యేకంగా అధ్యాపకులకు, ఉపాధ్యాయులకు కర్నూలు గారి ప్రత్యేక కూడా తెలియజేస్తూ పాప కూడా బాగా చదవలే రాజేశ్వర ఆశీర్వాదాలు కూడా కోరుతాం. వాతావరణ సమతుల్యత, పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ పిలుపునిచ్చారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా జూన్ 1 నుండి 12 వరకు నిర్వహిస్తున్న పర్యావరణ ఉత్సవాల సందర్భంగా సోమవారం జిల్లా సమీకృత కార్యాలయ సముదాయం సమీపంలో జిల్లా అటవీ శాఖ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్, జిల్లా ఎస్పీ మహేష్ బేగీత, జిల్లా అటవీ శాఖ అధికారి ఎస్ సత్యనారాయణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్, ఎస్పీ, డిఎఫ్ఓ, జిల్లా అధికారులు, యువత విద్యార్థులతో కలిసి మామిడి మొక్కల్ని నాటి వాటికి నీరు పోశారు. అనంతరం మాట్లాడిన కలెక్టర్ గరిమా అగర్వాల్ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. తమ పరిసరాల్లోని ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటి వాటి సంరక్షణకు ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఓ లక్ష్మీనారాయణ, సిపిఓ శ్రీనివాసాచారి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అఫ్జల్ బేగం, జిల్లా పంచాయతీ అధికారి ఫరీఫుద్దీన్, ఉద్యాన శాఖ అధికారి శరత్, మున్సిపల్ కమిషనర్ ఖాదీర్ పాషా, అటవీ శాఖ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు సమర్పించే అర్జీలకు సత్వర పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ అధికారులను ఆదేశించారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆమె పాల్గొని ప్రజల నుండి నేరుగా దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. ప్రజావాణికి వచ్చే ప్రతి దరఖాస్తును అధికారులు బాధ్యతాయుతంగా పరిశీలించి సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ క్షేమంగా ఉండాలని ఆకాంక్షిస్తూ తిరుపతికి చెందిన జాతీయవాది పెరుగు వెంకటేశ్వర్లు చేపట్టిన శక్తి సంకల్ప యాత్ర హైదరాబాద్లో ముగిసింది.
తిరుపతి అలిపిరి నుండి గత నెల 25న ప్రారంభమైన ఈ సైకిల్ యాత్ర సుమారు 680 కిలోమీటర్ల దూరం ప్రయాణించి హైదరాబాద్లోని బండి సంజయ్ నివాసానికి చేరుకుంది. మండు టెంటను లెక్క చేయకుండా ప్రతిరోజు సగటున 85 కిలోమీటర్లు సైకిల్ తొక్కుతూ వెంకటేశ్వర్లు యాత్ర కొనసాగించారు. వెంకటేశ్వర్లను తన నివాసానికి ఆహ్వానించిన బండి సంజయ్ ఆయన సంకల్పాన్ని అభినందించి శాల్వాతో సన్మానించారు. దేశం, ధర్మం, హిందుత్వం కోసం బండి సంజయ్ చేస్తున్న పోరాటానికి మద్దతుగా ఈ యాత్ర చేపట్టినట్లు వెంకటేశ్వర్లు తెలిపారు. బండి సంజయ్కు మానసిక ప్రశాంతత, శక్తి కలగాలని కోరుతూ ప్రతిరోజు దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా జాతీయవాదుల మీద ఏదైతే నిందలు మోపుతున్నారో ఆ బాధకి తట్టుకోలేక ఒక జాతీయవాదిగా నేను సైకిల్ యాత్ర చేయాలని 25వ తేదీ ఉదయం అలిపిరి దగ్గర 101 టెంకాయ కొట్టి తిరుపతి నుంచి కరీంనగర్ దాకా బండి సంజయ్ అన్న వాళ్ళ కుటుంబం మానసిక ప్రశాంతత ఉండాలని, అదేవిధంగా తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వచ్చి మన బండి సంజయ్ అన్న తెలంగాణ ముఖ్యమంత్రి కావాలని తిరుపతి నుంచి కరీంనగర్ దాకా గ్రామ దేవతలు ఏదైతే పెద్ద పెద్ద దేవాలయాలు ఉన్నాయో అక్కడ పూజ చేపించి పూర్తిగా అన్ని రకాలుగా వెనుక నుండి నడిపించినట్టు దేవదేవతలకు హృదయపూర్వక నా పూజ యొక్క సంకల్పాన్ని తెలియజేసుకుంటూ ఉన్నాను. బండి సంజయ్ అన్న రాబోయే కాలంలో ఈ తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షని నెరవేరుస్తూ తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం తీసుకొస్తారు. అదేవిధంగా వారు ముఖ్యమంత్రి అవుతారని ప్రగాఢమైనటువంటి సంకల్పంతో నేను శక్తి సంకల్ప యాత్రని చేయడం జరుగుతుంది. ఈరోజుతో చివరి రోజుగా ముగియడం జరుగుతుంది. బాధితుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ డే కార్యక్రమంలో 33 ఫిర్యాదులను స్వీకరించినట్లు జిల్లా ఎస్పీ మహేష్ బి గీత తెలిపారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల వినతులను స్వీకరించిన ఎస్పీ సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులతో మాట్లాడి ఫిర్యాదులను చట్టపరంగా త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజలకు పోలీసు సేవల్ని మరింత చేరువ చేయడంతో పాటు ఫిర్యాదులపై సత్వర చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం జరిగేలా కృషి చేస్తున్నామని తెలిపారు. గ్రీవెన్స్ డే ద్వారా ప్రజలు తమ సమస్యల్ని నేరుగా అధికారుల దృష్టికి తీసుకురావచ్చని, వాటి పరిష్కారాన్ని నిరంతరం సమీక్షిస్తున్నామని పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ అస్తిత్వ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా గతంలో చేసిన వ్యాఖ్యలకు పవన్ కళ్యాణ్ ముందుగా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్లో నిర్వహించనున్న నవనిర్మాణ సభకు ముందు ఆయన తన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజునే సభ నిర్వహించడం వెనుక ఉద్దేశం ఏమిటో చెప్పాలని ప్రశ్నించారు. ఏపీ ప్రజలు అప్పగించిన బాధ్యతలపై దృష్టి సారించి అక్కడి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పొన్నం ప్రభాకర్ సూచించారు. కలిసి విడిపోయిన రాష్ట్రంగా నాకు అధికమైన ప్రేమ ఉంటుంది. అట్లానే అస్సాంతో సహా ఈ రాష్ట్రంలో ఉన్న ఈ దేశంలో ఉన్న ప్రతి రాష్ట్రం పట్ల కూడా మనం భారతీయుడిగా ఒక మానవతావాదులంగా పరస్పరమైనటువంటి గౌరవించుకోవాలి. ఎక్కడ కూడా ఇతరులను అవమానపరచదు. మన రాజ్యాంగం కూడా చెప్తా ఉంది, వాక్ స్వాతంత్రం ఉంది, దాన్ని ప్రజాస్వామ్యం ఉపయోగించు, నీ వాక్ స్వాతంత్రం ద్వారా ఎదుటి వారికి ఇబ్బంది కలగద్దు, సహకరిస్తాడు బరలే. కానీ మరి ఈ నవనిర్మాణ సభను పెడతాడు, పోయి గుజరాత్లో పెడతలేవు, పక్కన కేరళలో పెడతలేవు, పక్క తమిళనాడు పెడతలేవు, ఓన్లీ తెలంగాణకు వచ్చి ఆయనే పైసలు ఇస్తే ఏ నటన అంటే ఆ నటన ఏమంటాడు, ఏ డ్రెస్ వేసుకోమంటే ఆ డ్రెస్ వేసుకొని ఎగురుతాడు. ఇక్కడికి వచ్చి భారతీయ జనతా పార్టీ డైరెక్షన్లు ఎలా ఈ డ్రెస్ వేసుకొని ఎగురుతాడు. తెలంగాణ వైషమ్యాలు సృష్టించాలి, రాజకీయమైనటువంటి విమర్శపూరితంగా మాట్లాడాలి. రైట్, నువ్వేమైనా పెట్టుకోవా, ఇది డెమోక్రటిక్ కంట్రీ. కానీ నా గుండెల మీద దాన్ని, నా తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని గాయం కలిగించేటువంటి కోనసీమ కొబ్బరి చెట్లు తెలంగాణ వాళ్ళ కళ్ళతోటి మాడిపోయినాయి అంటే, లేదా తెలంగాణ ఏర్పడితే 11 రోజులు అన్నం తినలేదు బాధపడ్డా అన్నటువంటి వాడు ఇక్కడికి వస్తే మాట్లాడే ముందు దానికి జవాబు చెప్పాల్సిందిగా నేను డిమాండ్ చేస్తాను. మంతన్ ప్రెస్ క్లబ్లో దళిత బంధు సాధన సమితి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు కోయిల మహేష్ మాట్లాడారు. ఎన్నికల హామీ మేరకు దళిత బంధు కింద 12 లక్షలు అందజేస్తామని ప్రకటించిన మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు ఇప్పటికీ ఆ హామీని అమలు చేయలేదని విమర్శించారు. 15 రోజుల్లో దళిత బంధు పథకాన్ని ప్రకటించాలని, లేని పక్షంలో మంతన్ నుండి భారీ ర్యాలీతో పాటు ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. దళితులందరినీ ఏకం చేసి ప్రభుత్వంపై పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర నాయకులు గద్దెల శంకర్, ఓట్ల శ్రీను తదితరులు పాల్గొన్నారు.
సోయుండి మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా ఉండి మేనిఫెస్టో రాసినవా సోయులేక రాసినవా అనేది కూడా మంత్రిని దళితులకు రాష్ట్ర వ్యాప్తంగా దళితులకు చెప్పాలి. ఎందుకంటే పదవులు వచ్చేదాకా దళితులు మాలో సగభాగం, దళితులు మాకంటే ఎక్కువ, దళితులు మాతో సమానం అని చెప్పేసి వీరబాబు గారు. మరి పదవులు వచ్చిన తర్వాత ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు అన్నారు, నేను కేవలం ముఖ్యమంత్రిగానే ఉన్నా కానీ ప్రభుత్వంలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషించేది శ్రీధరబాబు గారే అని చెప్పారు. మరి అంతగా మీ బుద్ధి లేని ముఖ్యమంత్రి, మీ దళిత ద్రోహి ముఖ్యమంత్రి మీకు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఒప్పించి మేనిఫెస్టో కమిటీగా ఉన్న రోజు మీరు దాన్ని గుర్తుంచుకొని 15 రోజుల్లో ఈ మంత్రి గడ్డ మీద నుంచి దళిత బంధు సాధన సమితి అధ్యక్షుడిగా దళితులందరి తరఫున నేను కోరుతున్నా 15 రోజుల్లో పెండింగ్ దళిత బంధు నిధులు విడుదల చేయడంతో పాటు మీ దొంగ ముఖ్యమంత్రిని ఒప్పించి మీ దొంగ హామీలను అమలు చేస్తారా, లేకపోతే మా ఉద్యమానికి ఖచ్చితంగా మీరు చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎంతమంది ప్రభుత్వాన్ని మళ్ళీ డిమాండ్ చేస్తున్నా, మీరు ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే మీ ప్రభుత్వాన్ని గద్దె కూర్చేది కూడా ఖచ్చితంగా దళితులే. మీరు అన్నారు కదా మాకు దళితులు ఓట్లు వేసి అధికారం తీసుకొని రాజ్యాధికారం ఇచ్చిందని, అంబేద్కర్ సాక్షిగా చెప్తున్నాం. మీరు కనుక ఈ అమలు కాని హామీలను అమలు చేసి చూపించకపోతే, మీరు ఇచ్చిన మాటలు పెట్టకపోతే ఇదే అంబేద్కర్ సాక్షిగా మీకు గోరిగడ్డ దాకా మీ అందరం పోరాటం చేస్తాం. జై భీమ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎల్ఆర్టీ న్యూస్.